వేములవాడ పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు రేణికంది అశోక్, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ ఆర్య వైశ్య సంఘ సభ్యులు, భవన నిర్మాణ కమిటీ సభ్యులు, అభ్యుదయ సంఘం అధ్యక్షులు అందరూ కలిసి వెళ్లి భవన నిర్మాణానికి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పట్టణ ఆర్య వైశ్య సోదరులందరూ చందాలు రాయని సభ్యులు ఆర్థికంగా సహాయపడగలరని తెలియజేశారు. చందా రూపకంగా సహకరించినటువంటి సభ్యులందరూ మీరు వ్రాసిన చందాలు చెల్లించగలరని పట్టణ ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణ కమిటీ నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త అనిల్, ఆర్యవైశ్య సంఘ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. మీదికే ఫేస్ షేడ్ అవుతున్నాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి పనులు దాతల సహకారంతో వెంబడ పట్టణ ప్రముఖులందరి దాతల సహకారంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. అలాగే ఇంకా కూడా పేమెంట్స్ మిగతా అందరూ సహకరించి ఈ భవన నిర్మాణానికి తొందరగా పని అయ్యేటట్టు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కమిటీని ఏర్పరచుకొని భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నటువంటి భవనం ఇప్పుడు చెత్తు లెవెల్కి వచ్చింది. దీన్ని తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలు ప్రతి ఒక్కరికి పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఊర్లో ఉన్నటువంటి 9 అభ్యుదయ సంఘాలు వారి బాధ్యత కూడా ఉంటుంది. వారు కూడా దీనికి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వారు సహకరిస్తున్నారు. ఇంకా కూడా వాళ్ళు పనిని మీద వేసుకొని సహకరించాలని మనవి చేస్తున్నాం. అలాగే ఒక్క 15 రోజుల లోపలనే స్లాబ్ పోయడం జరుగుతుంది. స్లాబ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి దాతలుగా వారు రాసిన అమౌంట్ను కొంచెం పే చేసినట్టయితే మన పనులు తొందరగా ముందుకు సాగుతాయని మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ మన ఆర్య సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కమిటీ మరియు మన చందా ఇచ్చిన మన ప్రతి సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు దీన్ని అభివృద్ధి చేసి దీనికి ముందుకు వెళ్ళిన కట్కూరు సీనన్నను మనం మంచి ముందుకు దగ్గర ప్రోత్సహించి మంచి డెవలప్ చేస్తుంది. కాబట్టి అన్నకు అందరు సహకరించి ముందుగా అందరి చందాల కోసం అందరు కలిసి కట్టకాలు తిరిగి అభ్యుదయ సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కట్టకాలు తిరిగి దీని సంఘాన్ని డెవలప్ చేసి మనం ఫస్ట్ స్లాబ్ పడ్డాక దాని బిల్డింగ్ కరెక్ట్ నిర్మాణం అయినాక కొందరు ఎలక్షన్లు అంటారు, కొందరు అదంటారు ఇదంటారు. ఏ ఎలక్షన్లు ఇప్పుడు ఏమంత పెట్టద్దు. మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయినాక అన్నతో నుండి కట్కూరు సినిమా ఎట్లా చెప్పినట్లు మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక దీన్ని ఏ ఎలక్షన్లో పట్టడం అందరూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి అందరూ కలిసి చేసి బిల్డింగ్ అభివృద్ధి చేద్దాం. 22వ తారీఖున వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి గౌరవనీయ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ గారి సహకారాలతో మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మన రమేష్ బాబు వారు కూడా ఈ భవన నిర్మాణానికి ఫండ్ ఇవ్వడం జరిగింది. వారి ప్రోద్బలంతో మరి నేను ముందడికి వచ్చి మరి భవన సంఘ నిర్మాణాన్ని బాధ్యతలుగా ఎత్తుకున్న సంధి ఆ రాయరాజేశ్వర స్వామి దేవల్ల, వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి దేవల్ల మరి ఏ వైశ్య సంఘ సభ్యుడు ఎవరి దగ్గరికి పోయినా కానీ ఫండ్ రూపేణా, మద్దతు రూపేణా, ఇతర రూపేణా అందరూ కూడా ఈ భవన నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ పట్టణ ఆర్యవైశ్య సంఘం అలాగే అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది.